నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పేసి అయితే వైసీపీ నేతలు చెప్పడం జరిగింది. ఎందుకు వెళ్ళొద్దంటున్నారు, ఆ నేతలు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు కొంతమంది వైసీపీ నేతలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే మేము పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పేసి ఆయనని బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటారు? వాళ్ళు బెదిరించరు, హెచ్చరికలు చేయరు ఆ పార్టీ నాయకులు. ఎప్పుడు ఈయన విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళిపోతాడా, ఎప్పుడు పక్క చూపులు చూద్దామని చెప్పని కొంతమంది మాత్రం ప్రయత్నిస్తున్నారు. కొంతమంది దాంట్లో ఆ పార్టీలో ఉండి ప్రజల్ని ఇబ్బంది పెట్టి దాచుకున్న వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళు కూడా దగ్గర రానివ్వట్ల. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే, విదేశాలకు వెళ్ళాడు అనుకోండి, ఇప్పటికే కొంతమంది జారుకుంటున్నారు. ఆయన ఉండగానే మొన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయడం కూడా మనం చూసాం. అలాగే శాసనమండలి సభ్యులు కూడా రాజీనామా చేశారు. 11 మందిలో ఆయన కాక ఇంకా 10 మందిలో పక్క చూపులు కొంతమంది చూస్తున్నారని చెప్పని భావిస్తున్నారు. వాళ్ళలో సచ్చీలును మాత్రమే తీసుకుంటాము, అంటే కళంకం లేని వాళ్ళని తీసుకుంటాము, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని తీసుకోము అని చెప్పని చాలా గట్టిగా తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాడు కావచ్చు, జనసేన వాడు కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చినందువల్ల ఇప్పటికైనా ఇంకా వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ, లేకపోతే ఈ పార్టీకే ఖాళీ అవుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో ఆయనకి భయం పట్టుకుందో తప్ప వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు బయటకు వెళ్తాడా అని చెప్పిన కొంతమంది. అయినా సరే ఉండంగాల్లోనే కొంతమంది జారుకుంటూ ఉన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్ల కానించి మొదలు పెట్టుకుంటే రాజ్యసభ సభ్యుల వరకు జారుకుంటానే ఉన్నారు. ఇక జారుకున్న వాళ్ళ పరిస్థితి ప్రస్థానం ఎలా ఉంటుంది అనేది చూసుకుంటా ఉంటే, ఇక్కడ మాత్రం ఈ కూటమి ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏందయ్యా అంటే, వీళ్ళు ఏ పార్టీ పోటుగాళ్ళు, ఇప్పుడు పార్టీలో వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎంత ప్రజాదరణ ఉంది వీళ్ళకి. నిందగా అంత ప్రజాదరణ నుండి వీళ్ళు గొప్ప నాయకులు అయి ఉంటే వాళ్ళ పార్టీనే గెలిపించుకునేవాళ్ళు కదా. వాళ్ళని అంత 164 స్థానాలు మిమ్మల్ని కూటమికి ఇచ్చినటువంటి ప్రజలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంత దూరం పెట్టారో అర్థమవుతుంది కదా. అన్నప్పుడు ఈ నాయకుల కోసం మీరు ఎందుకు అంత వెంపర్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు వస్తా అన్నా కూడా ఎందుకు రానివ్వాలి, అవసరం ఏముంది? ఆల్రెడీ చెప్పారు కదా సార్. ఇప్పుడు కొంతమంది చేర్చుకుంటున్నారు. ఆ చేర్చుకునే వాళ్ళకు కూడా కొంచెం ఆలోచించుకోవాలని చెప్పనేది నా భావన. అంటే మొత్తానికి ఎక్కడ వాళ్ళకి ప్లేస్ ఉండొద్దు అంటారా? మరి మీరు ఏ పార్టీలో ప్లేస్ ఉండొద్దు అంటారా? అసలు వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ వల్ల వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? నష్టమే కదా జరిగేది. నిస్సందేహంగా నష్టమే జరిగింది. ఉపయోగం అయితే ఏం జరగదు కదా. జరగాల్సింది ఏదో లాభం ఏంటో ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు చూపించారు, ప్రజలు చూపించారు కదా. ఇప్పుడు మీకు అవసరం ఏంటి వాళ్ళతోటి? అంటే ఎన్నికల ముందు కూడా వచ్చారు, పార్టీలోకి ఆహ్వానించారు, వాళ్ళు గెలిచి కూడా చూపెట్టారు. అదే కదా, అంటే ప్రజలు గెలిపించారు కదా. మరి వాళ్ళు ఎమ్మటుండ వాళ్ళని ఓడించారు కదా. అంటే వాళ్ళని దూరం పెట్టారని అర్థమవుతానే ఉంది కదా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 5 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, విధ్వంసం జరిగింది, మానవ మాతృడు కూడా సరిచేయలేనిటువంటి విధ్వంసం జరిగింది. కాబట్టి దీన్ని సరిచేయగలిగే ఏకైక సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఎవరు కలిసినా కూడా ప్రజలు ఆమోదించారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే అది బీజేపీ అయినా ఎవరైనా సరే దాంట్లో ఇక మొహమాటమే లేదు. ఎవరు కలిసినా కలవకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు కదా. ఆ నిర్ణయాన్ని వాడు చేతుల్లో చూపించారు కదా. కాబట్టి దాన్ని ప్రజలు ఆమోదించిన ఆమోదాన్ని మీరు వ్యతిరేకంగా ఈరోజు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? ఏం అవసరం? వాళ్ళు వచ్చినందువల్ల ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి లాభం ఏంటి, తెలుగుదేశం పార్టీకి లాభం ఏంటి చెప్పండి. కూటమికైనా సరే నేను అడుగుతున్నాను, వాళ్ళు చేసిన అరాచకం మామూలుదా? ఒక్కోటి బయటకు వస్తానే ఉన్నాయి కదా. రైట్ సార్. అంటే తెలుగుదేశం పార్టీ రానివ్వకపోవచ్చు కానీ జనసేనలోకి కూడా రానివ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అంటే కింద స్థాయి వాళ్ళు, కొంతమంది స్థానిక నాయకులు తీసుకుంటున్నారు. దానికి కూడా అడ్డుకట్ట వెయ్యాలా? పోరాడింది వాళ్ళు, పోరాటం చేసింది వాళ్ళ మీద. ఇప్పుడు వాళ్ళని వచ్చి మీ పార్టీలో చేర్చుకుంటే అర్థం ఏంటి? మీకోసం పోరాడిన వాళ్ళు ఏం పోవాలి? టికెట్లు కూడా త్యాగం చేశారు కదా.
చాలా మంది వాళ్ళ కోసం, అంటే ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ కోసమే కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ కోసమే కావచ్చు, వాళ్ళ టికెట్లు కూడా త్యాగం చేసిన పరిస్థితులలో మరి ఇప్పుడు మరి మళ్ళీ వాళ్ళని ఆహ్వానిస్తుంటే ప్రజలు దాన్ని ఎలా అంటే పాజిటివ్ అయితే తీసుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళని వద్దనుకునే కదా వీళ్ళని ఎంచుకుంది. అదే కదా మరి, అదే నేను చెప్పేది. అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ అధినాయకత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎందుకు వాళ్ళని తిరస్కరించారు, మనల్ని స్వాగతించారు, మనం ఏదో చేస్తామని చెప్పని వాళ్ళు చేసిన అరాచకాలకి విరక్తి చెంది కోపోద్దికులై మిమ్మల్ని గెలిపించారు కదా. మళ్ళీ వాళ్ళని మీ దగ్గర చేర్చుకుంటే రేపొద్దున పరిస్థితి ఏంటి? మీ మీద జనానికి రేపు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు ఏమన్నా స్వాతంత్ర సమర యోధులా? ప్రజల కోసం పోరాటం చేశారా? రాజధాని కోసం పోరాటం చేశారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారా? చెప్పండి. ఆ రోజు ఏదన్నా చెప్పి ఆదినాయకుడు ఏది చెప్పినా కూడా తానా అంటే తందానా అన్నవాళ్లే కదా. మొట్టమొదటి కూడా ఎదురు తిరిగినాడు, బయటకు వచ్చారు, మీ పార్టీలో కలిశారు, గెలిపించుకున్నారు కదా జనాలు. ఇంకా వాళ్ళతో అంటకాగి ఈరోజు ఓడిపోయిన తర్వాత వస్తున్నారు కదా. ముందు వస్తే అది ఆలోచన వేరు. ఈరోజు ఓడిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ప్రజలందరూ ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది. ఇప్పటికే ప్రజలు మీ మీద కొత్తలు ఆడిపోతూ ఉన్నారు. కారణం ఏందంటే అన్ని అరాచకాలు చేసిన వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారే, అది చూసి ప్రజలు భరాయించలేకపోతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టంతో పని లేదండి ప్రజలకు. ఈరోజు చట్టం గురించి ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే అదే చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు చేసి చెప్పినా కూడా కావాల్సిన ఆధారాలు ఉన్నాయి కదా, వాళ్ళు చేసి కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇంకా ఇలాంటి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం ఏందని చెప్పని ప్రజలైతే భావిస్తున్నారు. అంటే ఆయన ఆయన్ని మనం తప్పట్టలేదు. అది జరుగుతున్నాయి, ఇప్పుడు వరుసనే జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళకి న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు కల్పించే విధానంలో తిరస్కరించి చూస్తున్నాం. కాబట్టి ఆయన పందా మంచిదే కాదని అంటలేదు. కానీ ప్రజల యొక్క కోపం గురించి చెబుతున్నాను నేను. అంటే వాళ్ళ మీద అంత కోపం పెంచుకున్నారు ప్రజలు. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు, పార్టీ నాయకులు కాదు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. గొంతెత్తి ఇది అన్యాయం అని చెప్పి చెప్పడానికి భయపడ్డారు. వాళ్ళ మీద దాడులు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి, వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేశారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, భూములు స్వాధీనం చేసుకున్నారు. చాలామంది అమాయకుల్ని అకృత్యాలు చేశారు, అత్యాచారాలు చేశారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోరు కదా, మీరు మర్చిపోతారేమో కానీ. దానికి బాధ్యులైన వాళ్ళని మీరు ఈరోజు మీ పంతను చేరిస్తే నిస్సందేహంగా ప్రజలు రేపొద్దున మిమ్మల్ని కూడా తిరస్కరిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో మన గూడమేరు దీంట్లో కూడా ఆక్రమించుకున్నారు, దీంట్లో కూడా నేతల ఇల్లులు ఉన్నాయి, అంటే వాళ్ళకి సంబంధించిన భూములు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తాయి. అయ్యే కదా, ఇవన్నీ కళ్ళ ముందు కనపడతాయి. ఇవి ఒకటే కాదు, ఎన్ని ఉదంతాలు, ఎంతమంది, ఏ నాయకుడు, ఇందుట్లో ఆ నాయకుల్లో ఎంతమంది ఏళ్ల మీద లెక్కపట్టచ్చు ఎలాంటి అభియోగాలు లేని వాళ్ళని చూసుకుంటూ ఉంటే. మిగిలిన వాళ్ళందరూ ఏదో కుంభకోణంలోనో ఏదో దాంట్లోనో దౌర్జన్యాలను దొంగతనాలను దోపిడీల్లోనూ ఉన్నారు కదా. మరి కాబట్టి వాళ్ళందరి మీద అంత కోపం పెంచుకుంటేనే కదా మీకు ఇంత అద్భుతమైన విజయం సాధించారు మీరు. మళ్ళీ మీరు అలాంటి పొరపాట్లు చేస్తే ఎలా? ఇది ప్రజల భావన, నిస్సందేహంగా చెప్తున్నాను. ప్రజల గొంతుకే నా గొంతుక, అందుట్లో అనుమానమే లేదు. ప్రజల్లో నేను ఒకటి, నా ఆకాంక్ష కూడా అదే. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన విపత్తును దృష్టిలో పెట్టుకొని దీని ఆక్రమణలు తొలగించండి, భవిష్యత్తును కాపాడండి, భవితరాలను కాపాడండి, ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగమనానికి మీరు బాటలు వేయండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.